ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ రేప్ కేసెస్ ఎక్కువ అవ్వడం జరుగుతుంది. అయితే ఇలాంటి ఒక కేసుని అలహాబాద్ హైకోర్టు డిసైడ్ చేస్తూ ఏం చెప్పింది అని అంటే, ఈ అమ్మాయిని ఒక అబ్బాయి ఫస్ట్ నుంచి పెళ్లి చేసుకుంటా అని వన్ ఫైన్ డే నేను పెళ్లి చేసుకోను అని చెప్పడం జరిగింది. అప్పటికే ఆ అమ్మాయి 4 months ప్రెగ్నెంట్. అయితే ఆ అమ్మాయి వెంటనే అతని పైన ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ రేప్ కేసు వేయడం జరిగింది. అతన్ని నిందితుడిగా భావించి అతనికి శిక్ష వేయడం జరిగింది. ఆ తర్వాత నిందితుడు హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు. హైకోర్టు ఏం చెప్పింది అంటే, దిస్ ఈజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ రేప్. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ నుంచి నీకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేకపోతే, తప్పుడు అభిప్రాయము ఆ అమ్మాయి పైన ఉండింది కాబట్టి నువ్వు లాస్ట్కి బ్యాక్అవుట్ అయ్యావు. దిస్ ఈజ్ ఎ క్లియర్ కట్ కేస్ ఆఫ్ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ రేప్ బికాస్ ఆవిడ ప్రెగ్నెంట్ కూడా అయింది అని లోవర్ కోర్ట్ ఏదైతే ఇచ్చిందో జడ్జ్మెంట్ని, దాన్ని అప్హోల్డ్ చేస్తూ ఆయనకి సెంటెన్స్ విధించడం జరిగింది. అందరూ ఈ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ అండ్ రేప్ కేసెస్ కామన్ అయిపోయినాయి అని అనుకుంటున్నారు. డెఫినెట్గా జెన్యూన్ కేసెస్లో శిక్ష అనేది మీకు పడుతుంది.